ఈ అమ్మాయి మీరు అబ్జర్వ్ చేస్తే తను ఒక వ్యాండిగ్రాఫ్ జనరేటర్ని టచ్ చేస్తుంది. ప్లీజ్ వాచ్ ఆన్ స్పార్క్, మగధైర స్పార్క్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి, అమ్మాయికి అబ్బాయి మధ్య ఒక మగధైర స్పార్క్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం లైట్నింగ్ అనొచ్చు అనమాట. ఏమనొచ్చు మనం? లైట్నింగ్ అని కూడా మనం దీన్ని పిలవచ్చు. ప్లీజ్ స్విచ్ ఆన్. ప్లీజ్ వాచ్ వాట్ హ్యాపెన్. లైక్ చార్జెస్ ఆర్ రెపెల్. ఓకే, లైక్ చార్జెస్ ఆర్ రెపెల్ ఈచ్ అదర్. ఇప్పుడు అక్కడ మనం ఒక పికాక్ ఫెదర్ పెట్టాం. అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. స్విచ్ ఆన్. వావ్, ఆన్. ఓకే, చూసారు కదా ఫెదర్ ఏ విధంగా ఎగిరిందో. బికాస్ ఆఫ్ లైక్ చార్జ్ సార్ రెపెల్ ఈచ్ అదర్. అంటే చూడడం ఇక్కడ ఈ విధంగా మనకి లైట్నింగ్ వచ్చేటప్పుడు ఇంటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలంటే ఒక లైట్నింగ్ కండక్టర్తో ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇది ఒక హౌస్ అనుకోండి. ఈ హౌస్ దగ్గర ఒక లైట్నింగ్ కండక్టర్ పెట్టాం. ఒకసారి ఇది పెడుతున్నాను, చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ విధంగా లైట్నింగ్ అనేది ఇది ఎర్తింగ్ చేస్తుంది అన్నమాట, ఎర్త్కి అనమాట. ఈ విధంగా లైట్నింగ్ కండక్టర్ అనేది ఏ విధంగా మనకి హౌస్ని ప్రొటెక్ట్ చేస్తుందని ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి అమ్మా, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనిపై నెగిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ నెగిటివ్ ఒక దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అట్రాక్ట్ అవుతాయి. ఆ అట్రాక్ట్ అవడం వల్ల ఒక స్పార్క్ ఫామ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఒకసారి ఎంత పెద్ద స్పార్క్ వస్తుందో ఒకసారి చూడండి. అంటే ఈ విధంగా మనకి క్లౌడ్స్ మీద ఒక నెగిటివ్ ఛార్జ్ ఉండేటప్పుడు ఎర్త్ నుంచి పాజిటివ్ ఛార్జ్ అనేది క్లౌడ్స్ వైపు వెళ్తుంది, క్లౌడ్స్ నుంచి నెగిటివ్ ఛార్జ్ అనేది ఎర్త్ వైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఆ రెండు కూడా ఒకదానితో మీట్ అవడం వల్ల ఈ విధంగా లైట్నింగ్ అనేది మనకు ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.